చెప్పండి. మంచు విష్ణు గారి కన్నప్ప మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. సో దాంట్లో లుక్ అయితే ప్రభాస్ లుక్ రిలీజ్ కాబోతుంది రేపు ఎల్లుండిలో. సో ఎలా ఉండబోతుంది అన్న ప్రభాస్ లుక్? నాకైతే అదే కొంచెం చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇంకో ఒక విషయం ఏమంటే ఆల్రెడీ శివుని పాత్రలో ఈయన అక్షయ్ కుమార్ వదిలేరు, ఆయనది కొంచెం శివుని పాత్రలో పెట్టారు. మూడో కన్ను తెలిసినట్టు అది అది ఇదేంటి కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. అంటే మనం కన్నప్ప చరిత్ర కొంచెం విన్నది, ఇక్కడ జరిగేది వేరేలా ఖచ్చితంగా వేరేలా ఉంటుంది ఖచ్చితంగా. అంటే మనం మూవీ చూస్తున్నప్పుడు కూడా కన్నప్ప అనే ఒక పాత్ర చూపిస్తున్నారు అనే థింకింగ్ లోనే పోవాలి. చరిత్రలో ఇలా ఉన్నారు కదా, అలా ఉన్నారు అనేది థింకింగ్ చేయకూడదు ఖచ్చితంగా. మనము చదివిన పుస్తకాల్లో కానీ మనం అప్పటి గవర్నమెంట్స్ వాళ్ళకి తగ్గట్టు పుస్తకాల్లో ఉంటాయి, ఇప్పటి పుస్తకాలు తగ్గట్టు ఉంటాయి. మనం ఎంతవరకు అలవరుచుకుంటున్నాం కానీ ఎంతవరకు థింక్ చేస్తున్నాం అనే థింకింగ్ లోనే పోవాలి ఖచ్చితంగా. కన్నప్ప అయితే భారీ తరగడంతో రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా. అంతకు ముందు మూవీస్ కి కంపేర్ చేయలేము, అంతకు ముందు విష్ణు మూవీస్ గారికి ఖచ్చితంగా కంపేర్ చేయము. అంతకు ముందు స్టార్టింగ్ లో చూసా డి కానీ అస్త్రం కానీ ఇంకా కొన్ని మూవీస్ బాగున్నాయి. తర్వాత ఎక్కువ మూవీస్ రాలేదు, అంత హిట్ టాక్ రాలేదు, అంత బాగాలేదు. ఈ మూవీ అయితే వాటన్నిటికీ బ్రేక్ చేస్తుంది మొత్తం. ఆయన కెరీర్ లో పెద్ద చరిత్రలో నిలిచిపోయే బ్లాక్ బస్టర్ అనే కాదు, చరిత్రలో నిలిచిపోయే మూవీ ఖచ్చితంగా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి, ఇంతమంది మోహన్ లాల్ గారు, కాజల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం గారు, ఇంకా ఇంకా కొంతమంది ఇంకా ఉన్నారు అనుకుంటా. రిలీజ్ డేట్ అయితే లాక్ చేశారు. నాకైతే ఆ రిలీజ్ డేట్ కి రావాలని చూస్తున్నా. ఎందుకంటే ఆయన కెరీర్ లో చూసాం, ఎన్ని ఎత్తు పల్లాలు చూసాం. ఈ మూవీతో అంతమందిని ఎలా హ్యాండిల్ చేశారు. మనం ఆర్ఆర్ మూవీలో చూసాం, ఇద్దరిని రిలీజ్ అయ్యాక చూసాం. అంత సక్సెస్ కొట్టినా కూడా మనకు ఆ హీరో ఇలా ఉంది, ఈ హీరో థింక్ చేసాం. ఇంతమంది స్టార్స్ ఉన్నారు కదా, ఎంతవరకు హ్యాండిల్ చేస్తారు, అది ఈజీ కాదు. అంత విష్ణు గారు 100 కోట్లు కూడా ఇప్పుడు ఒక మూవీ కూడా కొట్టలేదు. సో ఈ మూవీ 100 కోట్లు క్రాస్ చేసే ఛాన్స్ ఉందా? ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి నాకు 500+ అని అనుకుంటున్నా ఖచ్చితంగా. నాకైతే అంత మామూలుగా కొంతమంది అనుకుంటారు, ఓవర్ గా చెప్తున్నారని అనుకోవచ్చు, కానీ అక్కడ నాకు థింకింగ్ లో అలాగే అనిపిస్తుంది. ఇంతమంది ఏదో ఒక్కరు ఇద్దరు కాదు, ఇంకా 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 కొంతమంది యాక్టర్స్ ఉన్నారేమో నాకు అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు ఇప్పుడే రివీల్ చేయకూడదని వాళ్ళు రివీల్ చేయట్లేదేమో. ఇంకా 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 2 months ఉంది కదా, అప్పుడు రివీల్ చేయొచ్చు. అంత ఒకప్పుడైతే ట్రైలర్లు ముందే రిలీజ్ చేసేవారు, ఇప్పుడు రిలీజ్ దగ్గర టైంలో రిలీజ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది పోస్టర్లు ఇంకా వదలలేదనుకుంటా. అంతమంది యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళ పాత్ర ఎంత బాగా ఉంది అన్నట్టు థింక్ చేసి ఖచ్చితంగా చూస్తారు, యాక్టింగ్ చేస్తారు, ఊరికే చేసుకుంటూ వెళ్ళారు. అంతమంది తారాగణం. ప్రభాస్ గారు యాక్టింగ్ చేస్తున్నారు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? భారీ లెవెల్లో ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. కల్కి కానీ, సలార్ కానీ, ఇంకా ఇప్పుడు చేస్తున్నారు. ఆయన అంత కమిట్ అయ్యారు మూవీస్. మనం అనుకున్నాం మొత్తం ఆయన మూవీ యాక్టింగ్ లో చేయరు కదా, ఏదేదో థింగ్స్ చేస్తాం, కానీ ఆయన వరకు మనకు స్క్రీన్ లో కనబడుతున్నారు. మీడియా వైస్ కాకుండా ఇలా స్క్రీన్ మీద కనబడుతున్నారు. దానివల్ల చాలా హ్యాపీ అవుతుంది. చాలా మంది ప్రభాస్ గారిది లుక్ శివుడు లుక్ అంటున్నారు. శివుడు లుక్ కి సెట్ అవుతారా ప్రభాస్ గారు? ఖచ్చితంగా. అది ఆల్రెడీ కొంచెం ఏదో ఇంకా పూర్తిగా రేపు వదులుతున్నారు అంటున్నారు. అది చూడాలి. ఖచ్చితంగా కొన్ని పోస్టర్లు వచ్చాయి, సూపర్ ఉన్నాయి. అది ఇంకా రియల్ క్లిప్స్ రేపు వస్తుంది కదా, ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నా. అంటే అంతకుముందు కొన్ని పోస్టర్ వదిలేరు, అవి చాలా బాగున్నాయి, అంత బాగున్నాయి. ఈ లుక్, ప్రభాస్ గారి లుక్ ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్ లో ఉంటాయి ఖచ్చితంగా. ఆయన ఎందుకంటే అంత నిరూపించుకున్నారు, వరల్డ్ వైజ్ అంతగా నిరూపించుకున్నారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చాలా కేర్ఫుల్ గా డిజైన్ చేసి ఉంటారు. చాలా వెయిట్ చేస్తున్నా, రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవ్వకూడదని వెయిట్ చేస్తున్నా. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ మంచు విష్ణు గారి ఈ సినిమాని అంటే చూస్తారనుకోవచ్చా? ఖచ్చితంగా చూస్తారు. ఇంకొకటి, మనం ప్రభాస్ గారు చేయకుంటే కొంచెం ఎక్కడో కొంచెం చాలా మందికి డిసప్పాయింట్ ఉండేది. ఎందుకంటే కృష్ణంరాజు భక్త కన్నప్ప గారు ఎంత అప్పుడు అంతగా ఆకట్టుకున్నారు ఆ పాత్రలో. తర్వాత ఆడియన్స్ కు థింక్ చేసింది మొత్తం, చాలా మంది ఆడియన్స్ కాకుండా నార్మల్ గా సినీ లవర్స్ ఎవరైనా కానీ థింక్ చేసింది ప్రభాస్ గారే మెయిన్ లీడ్ గా చేయాలని థింక్ చేస్తుంటారు ఖచ్చితంగా. ఇంకా మంచు విష్ణు గారు లీడ్ రోల్ లో చేస్తున్నారు. అందులో ప్రభాస్ గారు యాక్టింగ్ చేయకపోతే అలా థింక్ చేసేవాళ్ళం ఖచ్చితంగా. ఆయన కూడా ఆ మూవీలో ఇన్వాల్వ్ అయ్యారు కదా, ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి ఖచ్చితంగా. దాంట్లో కొంతమంది ఫ్యాన్స్ అయితే ఏమంటారు అంటే ప్రభాస్ గారు చేసి ఉండకపోతే బాగుంటుంది. అలా ఏం లేదండి, అలా ఏం ఖచ్చితంగా ఈ మూవీ అయితే ఖచ్చితంగా మంచి ప్రభాస్ గారు చేస్తున్నారు.
అది చాలా హై ఇస్తున్నారు, ఆ మూవీకి హై ఇస్తున్నారు. ఆ మూవీ కూడా మంచి అంతమందిని బాగా హ్యాండిల్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్, నిజంగా మంచి చేస్తున్నారు.